చూడ్డానికి ఇదేదో జెల్లీ లాగా రెడ్‌గా మెరూన్ కలర్‌లో ఉంది కదా! బట్ ఇది జెల్లీ కాదు. ఇది గోట్ బ్లడ్ అనమాట. ఇది బేసికల్లీ ఉమెన్స్ ఎక్కువ తింటారు. వాళ్ళకి మంచిది అనేసి. ఇప్పుడు మేము దీన్ని కుక్ చేయబోతున్నాం. ఫస్ట్ టైమ్ కుకింగ్. ఫస్ట్ దాన్నైతే నీట్‌గా బాయిల్ చేయాలి. సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి, ఆ బాయిల్ చేసిన దాన్ని నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్, కరివేపాకు, చిల్లీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అవి బాయిల్ చేసి క్లీన్ చేసాం కదా! దాన్ని నీట్‌గా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక, ఈ ఆనియన్స్‌లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా! ఈ గోట్ బ్లడ్ పీసెస్ దాన్నైతే ఇందులోకి యాడ్ చేసుకొని మనం కారం యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం బాయిల్ చేసినప్పుడే అది ఉడికిపోతుంది. బట్ ఇందులో కూడా మంచిగా మగ్గడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్ లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే రెడీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.